బాలాజీ నేను కనిపిస్తున్నాడా? ఒకసారి స్క్రీన్ చూపి. ఇప్పుడు వైజాగ్ ప్రాంతంలో ఇది ఒక ట్రెండింగ్ స్టోరీ. దాన్ని వన్లైనర్ చెప్పుకోవాలంటే ఆధ్యాత్మికత పేరుతో సామాన్యులను మోసం చేస్తున్న ఒక సంస్థ లేదా ఒక గురువు. అంటే ఫేక్ నేరేటివ్. ఆధ్యాత్మికతని మనిషిని మేల్కొల్పడానికి కాకుండా ఇంకాస్త మూఢనమ్మకాల వైపు, ఇంకాస్త అబద్ధాల వైపు లిబరేట్ చేయాల్సింది పోయి పట్టుకుంటున్నారు, ఆస్తులు లాక్కుంటున్నారు. సో సత్యనారాయణ గారు మన ముందు ఉన్నారు. ఊరికి ఇట్లా ప్లే చేస్తుంటే బ్యాక్ సైడ్ నడుస్తుంటుంది. సో సత్యనారాయణ గారు అట్లా వెళ్ళిపో, నువ్వే హ్యాండిక్యామ్, నువ్వే ఏమంటారు దాన్ని, స్టడీ క్యామ్, ఎవ్రీథింగ్. సో ఇప్పుడు మిషన్ అహం బ్రహ్మాస్మి అటు తిరగండి కొంచెం, మీరు కూడా కనిపిస్తాను. మిషన్ అహం బ్రహ్మాస్మి అనేది ఉంది కదా. సో దానికి సంబంధించిన ఒక పుస్తకం నేను టాక్ చేసిన. ఏది? తారా విశాల ఇంతలా పుస్తకం. నేను అప్పుడే చెప్పిన, అసలు ఇందులో తాను తెలుసుకున్నది ఏమీ లేదు. ఇట్స్ జస్ట్ ఏ కంపెలేషన్. చదవకపోయినా ఏమీ కాదు నువ్వు డిక్లేర్ చేసిన. చాలామంది నాకు ఫోన్ చేసి చెప్పారు, అసలు పుస్తకం రివ్యూ మొత్తం చేసి ఇందులో ఏమీ లేదని భలే చెప్పేవాని. సో ఇప్పుడు ఈ 2016లో మిషన్ అహం బ్రహ్మాస్మి స్టార్ట్ అయింది. మనకు వ్యక్తిగతంగా ఎవరి మీద ఏమీ లేదు. ఆధ్యాత్మికత పేరు మీద అసలు మనుషుల్ని మోసం చేయడం చాలా దారుణం. రెండోది, దానికి డబ్బుకి ఏం సంబంధం? ఏదైనా చెప్తే చెప్పాలి, సత్యం చెప్పాలి. రమణ మహర్షిలాగా వాడు వింటాడు, వెళ్ళిపోతాడు, ఆచరిస్తాడు. మానసికంగా బయటపడ్డాను తప్ప ఈ రకరకాల విషయాలన్నీ. సో ఈ మిషన్ అహం బ్రహ్మాస్మితో డైరెక్ట్ కాంటాక్ట్ ఉండి ఆయన మీడియాలోకి వచ్చారు నిన్న. ఆ తర్వాత అక్కడ మాట్లాడారు. సో అసలు ఏం చెప్తారు, అసలు మిమ్మల్ని ఎట్లా లాగారు లోపలికి? ఇది మార్గదర్శి పుస్తకం నా దగ్గరకు వచ్చింది. మా భార్య తెచ్చింది. మా భార్య ముందు చదివింది. నేను పుస్తకం చూశాను. పైన మార్గదర్శి నా బుక్ మీద ఉన్న బొమ్మ చూసి, ఇతను స్టైలిష్ను చూసి ఇతను గురువేట అని చెప్పి నేనే కామెంట్ చేశాను. కామెంట్ చేసేది అలా కాదు, నా భార్య పుస్తకం మొత్తం చదవన్నాను. పుస్తకం చదివాను. చదివితే నాకు ఆధ్యాత్మిక గురించి అసలు నాలెడ్జ్ లేదు. అసలు ఎక్కడ అప్పటి వరకు నేనేమీ చేయలేదు. ఏయో కొన్ని రాసి ఉన్నాయి, అదే ఆధ్యాత్మికత అనుకున్నాను. పుస్తకం చదివి గురువుగారి దగ్గరికి వెళ్ళాను. గురువుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నడుస్తూ ఉండేది కార్యక్రమం. వారు స్పేస్ షిప్లు పై మాస్టర్లతో మాట్లాడతాం, మీకు ఇంటర్ గెలాక్సీ ఫెడరేషన్ కూడా మనకి భూమి మీదకి వచ్చి ఆ స్పేస్ షిప్ల నుంచి ఇక్కడ రిపేర్ అవుతాయి అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేద్దాం. ఈ కార్యక్రమంలో నాకు యాక్చువల్గా కొత్తదంటే యాంగ్జైటీ. మీరు వాయిస్ కొంచెం చిన్నగా మాట్లాడండి, ఎందుకంటే రీసౌండ్ వస్తుంది. కొంచెం మామూలుగా చెప్పండి, గుసగుసలాడండి. నాది కొత్తదంటే యాంగ్జైటీ. ఓకే. నా వీక్నెస్ క్యాప్చర్ చేసి ఈ తరుణంలో అందరికీ ఏంటంటే కళ్ళు మూసుకుంటే మాస్టర్లతో మాట్లాడడం. కొంతమంది కొన్ని సంస్థలు వాళ్ళు కృష్ణుడితో మాట్లాడతారు, ఎవరితో కావాలంటే వాళ్ళతో మాట్లాడగలరు. అది డైరెక్ట్ హాట్ లైన్స్ ఉన్నాయి, హాట్ లైన్స్ ఉన్నాయి. గురుమాత కూడా వాళ్ళతో మాట్లాడగలరు, గురువు గారు కూడా వాళ్ళతో మాట్లాడగలరు. ఆల్రెడీ మాకు అవన్నీ కూర్చొని చెప్తూ ఉండేవారు. అది నిజమో అబద్ధమో తెలియదు, మేము నమ్మాం కాబట్టి వాళ్ళు చెప్పింది నమ్మడం. అది నిజమే అనుకుంటే, నాకు నిన్న డిస్కషన్ జరిగింది. ఇప్పుడు ఆష్టమాలని ఫేక్ అని చెప్పాడు కృష్ణుడు. మరి ఇది ఎవరు నమ్ముతారు? మరి అదే కదా సమస్య. ఏది నమ్ముతాం అనేది నీ ఛాయిస్. అంటే నచ్చింది నమ్ముతున్నాం అంతే. ఈ క్రమంలో మా గురువుగారు ఉన్నంతసేపు జరిగింది. మా గురువుగారు ఇలా కార్యక్రమం ఒక 2012లో వచ్చారంటే, నాకైతే 2014లోనే కలిశారు. ఆ 2014లో కలిసి 2014-15 నడిచింది. నేను అప్పుడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్, కన్సల్టింగ్ ఫీల్డ్లో ఉన్నాను. నేను ఉంటే అప్పటికి జనరల్గా ప్రతి మనిషికి రకరకాల ఆలోచనలు ఉంటాయి కదా. ఏటి ఇదన్నీ అనుకుంటే సరే దానికి సమాధానం దొరుకుతుందని ఇందులోకి వచ్చాను. సమాధానం దొరికితే మనిషి దగ్గరికి వెళ్ళేసరికి కాలక్షేపానికి ఏదో సాయంకాలం సరికి చెప్పడం అనేది జరిగేది. మాకు ఒక రకంగా స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్ అది చెప్పాలంటే జరుగుతూ ఉండేది. ఈ క్రమంలో అక్కడ ఒక సంవత్సరం గడిచింది. మా గురువు గారికి శారీరకంగా అన్ని రకాల జబ్బులు ఉన్నాయి. బీపీ ఉంది, షుగర్ ఉంది, పెరాలసిస్ వచ్చింది. ఇవన్నీ వాటి గురించి అడిగితే నేను లోకకర్మ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చెయ్యికి బాగోలేదంటే ఇది ఫలానా స్టేట్ కర్మ, ఈ చెయ్యి బాగోలేదంటే ఇది కెనడా కర్మ, ఈ నెత్తికి బాగోలేదంటే అమెరికా కర్మ. ఇదంతా మన కర్మ బేసికల్లీ. ఇలాగ నా శరీరంలో ఉన్న ప్రతి భాగాన్ని కర్మ కింద తీసుకుంటాను. నాది జబ్బు కాదు, నాకు వస్తే జబ్బు కాదు, మీకు వస్తే జబ్బు. ఇది నిజమో అబద్ధం మరి నాకైతే తెలియదు. కర్మలు తీసుకుంటే డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు?
అంటే అది నాకు అర్థం కాదు. సర్వైవల్ అవ్వాలి కదా, అప్పుడు డబ్బులు అడగరాలి, డబ్బులు అడగరు. వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి లేవు. అది ఎలా చేయాలంటే ఎదుటోడు బాధలో ఉన్నాడంటే మనం స్పందించే గుణం ఉంది కదండి. ఇప్పుడు ఎవరికైనా బాధలో ఉన్నారంటే ఇస్తాం, ఆ మూమెంట్లో తీసుకొచ్చేస్తాం. వీళ్ళు యాక్చువల్గా నోటితో అడగరు, చేతులతో చేస్తాం. బ్రెయిన్ వాషింగ్ నడుస్తుంది. అంటే ఇప్పుడు నాకు ఒక లక్ష్యం కావాలి, ఉదాహరణకు అప్పు అడిగేటోడు ఎట్లయితే మాట్లాడతాడు అంటే వాడు అరే ఇల్లు బాగుందండి, చాలా బాగుందని సత్యనారాయణ గారు మీరు భలే ఉన్నారు దొరుకుతాడు, ఇది దొరకరు. ఇది బాగుంది, అది సమస్య. అయితే సరే, నేను కొన్ని చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతా, క్లుప్తంగా చెప్పారనుకో ఎక్కువ విషయాలు తెలుస్తాయి. మీరు ట్రాప్ అయిపోయినట్టు మీకు ఎప్పుడు తెలిసింది? అంటే ఎట్లా ట్రాప్ అయ్యారు మీరు? వాళ్ళు చెప్పే మాటలు అవి అంత మాత్రం చెప్పండి. వాళ్ళ యాక్చువల్గా నేను ట్రాప్ అయినట్టు నేను గుర్తుపట్టలేదు, అది నడుస్తూ ఉంది. నా తప్పో ఒప్పో నేను తెలుసుకోలేని సందిగ్ధంలో ఉన్నాను. మీ వీడియోలు చూశాను ఒకసారి. అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి, గురువు అంటే ఏంటి, గురువు అనే శిష్యుడికి చెప్పు వదిలేయాలి. నెక్స్ట్ ఆ ధ్యానం అంటే ఏంటి, ధ్యానం స్కానింగ్ లాంటిది, ధ్యానం స్కానింగ్ లాంటిది. స్కానింగ్నే మనం కంప్లీట్ ట్రీట్మెంట్ అనుకుంటే ఎలాగా. ఇప్పుడు అక్కడ నాకు క్యాచ్ అయింది. అసలు అది 24 hours ఫోర్స్ఫుల్గా ధ్యానం ఇలా కూర్చొని నేను దైవాన్ని అనుకోవాలి, నేను మహా ఐశ్వర్యవంతుని అనుకుంటా. ఎన్ని వచ్చేతన భ్రమలో ఒక ఫ్యాక్టరీ పెట్టి ఒక 5 సంవత్సరాలు మొత్తం మరి నాకు కొన్ని బూతులు వచ్చేస్తే నేను మాట్లాడలేను, కానీ అలా గడిచిపోయింది. మీ వీడియోలు ఆలకించిన తర్వాత ధ్యానం అంటే సహజంగా జరగాలి. ధ్యానం అనేది స్కానింగ్, అదేంటంటే సామాన్యుడు కూడా అర్థమయ్యేలా భాషలో స్కానింగ్ అనేసరికి టక్కన క్యాప్చర్ అయింది నాకు. నెక్స్ట్ స్కానింగ్ అయిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ ఏంటి, దానికి ప్రపంచంలో ఎలా చేయాలి, దానికి మెడిసిన్స్ అన్ని ఎలా చేయాలి, అది చేయాలి. అదే సాధనలోకి వస్తుంది. అది లేకుండా స్కానింగ్ దగ్గర ఆపేసారు అంతే. రెండోది అభూత కల్పనలు చెప్తారన్నమాట. మీరు ఒకటే ధ్యానం చేస్తే డబ్బు వస్తుంది అంటే నాకు అప్పటికే అర్థం కాలేదు. చెప్పారు అట్లా. నేను మహా ఐశ్వర్యవంతుడు, నేను దిక్కు. అసలే నాకు పట్టుదల ఎక్కువ, శరీరం సహకరిస్తే తెగ చేసేవాడిని. ఎప్పుడు డబ్బులు ఉన్నకాడే డబ్బులు అయిపోయింది, ఖర్చు అయిపోయింది, చేతులు ఖాళీ అయిపోయింది. ఒకప్పుడు పుష్కలంగా ఉన్నాను, వీళ్ళ దగ్గరకు వచ్చే 5 సంవత్సరాల్లో చేతి మనకి కూడా టైట్ అయిపోయింది, మొత్తం జీరోకి వచ్చింది. జీరోకి రావడంతో ఈ సిచ్యువేషన్లో నాకు ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్లో మీ వీడియోలు తగిలే. అందులో సాక్షి సాధన బాగా క్యాప్చర్ చేసింది నన్ను. సాక్షి అంటే చూడమని, వచ్చిన విషయాలు చూడండి, చూస్తే అవగాహన వస్తుంది. చూడండి కొన్నాళ్ళు చూశాను. సాక్షి చూడదు, ఇటుపక్కరా సాక్షి సాధన ఫస్ట్ నాకు క్యాప్చర్ అయింది. సాక్షి సాధన తర్వాత ధ్యానం అంటే స్కానింగ్. నెక్స్ట్ స్కానింగ్తో ఆగిపోకూడదు. నెక్స్ట్ మనిషి ముందుగా అడిగేయాలంటే స్కానింగ్. ఇప్పుడు డాక్టర్ స్కాన్ చూసిన తర్వాత అక్కడితో ఆపిలేదు కదా, తర్వాత అది చేయవలసింది చేశాడు, అది చేయట్లేదు. ఇప్పుడు ఇక్కడ నీ మనసు తెలుసుకునే ఒక ప్రక్రియ, అంటే నీ ఆలోచనలు ఏమిటి, నిన్ను ఇబ్బంది పెట్టే ఆలోచనలు ఏమిటి, వాటిని మొట్టమొదటిసారి దర్శిస్తున్నావు. ఆ తర్వాత నువ్వు చేస్తా. ఎగ్జాంపుల్ చెప్తా. తాగుడు వల్ల నా జీవితం నాశనమైంది నేను గుర్తించిన, నా మెడిటేషన్ అయిపోయింది. ఇప్పుడు ఆచరణ, తాగుడు మానేస్తావా లేకపోతే దాన్ని అలాగే తాగి దాని కాన్సిక్వెన్సెస్ని భరిస్తావా అన్నది నీ జీవన విధానం. అది స్కానింగ్ దగ్గరే ఆగిపోయింది. అక్కడ అది చెప్పట్లే, అసలు మోసం జరుగుతుంది కదా. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, మీరు ఆధ్యాత్మికత అంటే స్ఫురణ యాక్చువల్గా స్పాంటేనియస్గా వస్తుంది. అది ఒరిజినల్గా నాకు వీళ్ళ దగ్గర రాకముందు ఉన్నది. ఓకే, వీళ్ళ దగ్గరకు వచ్చిన దాన్ని చంపేశాడు. అదేలే. ఇప్పుడు ఏంటైంది, నా ఆలోచన విధానాన్ని పూర్తిగా సొంతంగా ఆలోచన విధానాన్ని చంపేశారు. వాళ్ళు చెప్పింది చేయడం అనే ట్రాక్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను చేసే తప్పని క్రమంలోకి వచ్చాను. ఆత్మదర్శనంలో వాళ్ళు చాలామంది గుర్తించరు, కానీ ఒక చిన్న రహస్యం ఉంది అందులో. అదేంటంటే బానిసగా మార్చడం అంటే నువ్వు ఒకప్పటిలాగా గొలుసులేసి కట్టేయాల్సిన అవసరం లేదు. నీ ఆలోచనని నా చేతిలో పట్టేసుకుంటా. అట్లా ఆధ్యాత్మిక బానిసలుగా శిష్యులుగా ఇదంతా కనిపించేది వేరు, బట్ నీ థాట్ని వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. నేను వదలట్లేదు, నువ్వు ఎంత దూరం పోయినా లాగితే వచ్చేస్తావు. ఇప్పుడు జరిగేది కదా. ఇప్పుడు ఆలోచన పరంపర మీరు దగ్గర వీడియో పెట్టారు. ఆలోచన అంటే ఆలోచనలు రావడము పోవడము. ఇప్పుడు 3 రకాలు నాకు అర్థమైందంటే ఆలోచనలో ఏదైనా ఆలోచన వచ్చి వెంటనే పోవాలి, అంటే మంచినీళ్ళు తాగినట్టు తాగి అది క్లియర్ అయిపోవాలి. రెండో ఆలోచన, ఒక ఫ్లైట్ కొనాలంటే మనం కొనాలి, దాన్ని అక్కడితో వదిలేస్తాం, అది క్లోజ్, అది మనకు సంబంధం లేదు. నెక్స్ట్ మధ్యస్థంగా ఒకటి ఉంటుంది, అది వస్తుంది ఉండిపోతుంది, దాన్ని చేయగలిగే సామర్థ్యం ఉంది, కానీ ఇప్పుడు చేయడం.
అంతే, అది కూడా ఒకటి. అది దాన్ని ఏంటి ప్రణాళికాబద్ధంగా వెళ్ళి చేయగలిగితే చేయాలి, లేకపోతే వదిలేయాలి. దాంతో అది దాని మీద పూర్తి టార్గెట్ ఫిక్స్ చేసి అవ్వకపోతే కాదు అనే టార్గెట్ వెళ్ళకుండా అయితే ఓకే, అవ్వపోయిన ఓకే అనే టార్గెట్లు ఉంటే మనం క్లియర్ అవుతున్నాం. ఈ 3 విషయాలు అర్థమైన తర్వాత నేను ముందు అసలు ఫస్ట్ నాకు చిక్కుముడి సగం విడిపోయి అసలు ఆధ్యాత్మం ఎక్కడ జరుగుతుంది. ఇప్పుడు మా ఇంట్లో సాధన కూడా అలాగే చేస్తారు. వీళ్ళు మంచం మీద కూర్చొని ఫోర్స్ఫుల్ కాదు, మీ ఫోర్స్ఫుల్గా సాధన చేస్తారు. సాధన న్యాచురల్గా జరగవలసిన దాన్ని వీళ్ళు ఫోర్స్ఫుల్గా చేసరికి అది తాత్కాలికంగా రిలీఫ్ ఇస్తే ఇవ్వచ్చేవా కానీ పెర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు. నాకు అర్థమైంది అసలు కానే కాదు. నెక్స్ట్ ట్రాన్స్డెంటల్ మెడిటేషన్ తీసుకొచ్చి సహజ ధ్యానం కింద చేస్తున్నారు వీళ్ళు. నేనే దైవం అన్నప్పుడు దైవం ఇప్పుడు నా దగ్గర నేనే దైవం అన్నప్పుడు దాన్ని అనుకోవడం ఎందుకు, దాన్ని గుర్తిస్తే సరిపోదు కదా. అది నాకు గుర్తు రాక చాలా ఇబ్బంది పడ్డాను. అది ఇప్పుడు మీ వీడియోలు చూడకముందు నా సమస్య ఏంటంటే ఆధ్యాత్మికతలో అంటే ఇక్కడ రాకముందు నాకు ఉన్నవన్నీ ఒరిజినల్ సహజ లక్షణాలు, ఆధ్యాత్మికత, ప్రకృతికి సంబంధించినవి. అవన్నీ తప్పనే దాంట్లో తీసుకొచ్చారు. ఈ 4 సంవత్సరాల్లో అవి మర్చిపోయాను. నేను ఇన్ని సంవత్సరాలు నా 30 సంవత్సరాల సర్వీస్లో స్పాంటేనియస్గానే బిజినెస్లో దెబ్బలు తగలేదు. ఒక దగ్గర పడినా మళ్ళీ లేసేవాడిని. అది స్పాంటేనియస్ స్ఫురించేది. అంటే కొంతమందికి టక్కని గుర్తొస్తుంది, ఒకటి దెబ్బ తగిలితే వస్తుంది. నాకు దెబ్బ తగలని గుర్తొచ్చింది. అలాగైనా బయటకు వచ్చాను. వీళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత పూర్తిగా వాళ్ళు చెప్పిందే చేయడం తప్ప నా సొంత ఆలోచనలన్నీ మానేసుకున్నాను. ఈ క్రమంలో మొన్న ఈ జరుగుతుంది. ఈ ప్రక్రియలో నా సోయా ఫ్యాక్టరీ ఆవు పాలు తాగితే మోక్షం రాదనే కాన్సెప్ట్ ఉంది. మోక్షానికి మొదటి మెట్టు ఈ జంతు సంబంధమైన వస్తువులను వదిలేయాలి. అందులో ఆవు పాలు మెయిన్. ఆవు పాలు తాగితే మోక్షం రాదు, మొదటి అడుగు. ఆ బుక్ కూడా దాని మీద. దాని గురించి నా చేత పన్నీర్ ఫ్యాక్టరీ పెట్టించారు, సోయా పాలు ఫ్యాక్టరీ పెట్టించారు. వాళ్ళు ఎందుకు పెట్టించారు అంటే మరి వాళ్ళు స్పీచ్ ఇచ్చింది సోయా పాలు తాగండి, ఆవు పాలు తాగొద్దంటే పాలు కావాలి కదా, జనాలకు అందించోడు అక్కడ కావాలి కదా. నేను దానికి సమర్థన చెప్పి నన్ను తీసుకొచ్చి లోపల తగిలిచ్చాను, నా చేత చెయ్యెత్తిచ్చారు. సరే, ఇది ఓకే, బిజినెస్ ఇదంతా పక్కన పెడదాం. కుటుంబాన్ని ఎట్లా హోల్డ్లో పెట్టుకున్నారు? అసలు హోల్డ్లో పెట్టుకున్న సంగతి కూడా మాకు ఎవరికి తెలియదండి. అది సమస్య. ఇప్పుడు అదే బ్రెయిన్ వాష్ అట్లాగే ఉంటుంది. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మా అమ్మాయి కానీ మా అబ్బాయి కానీ మా ఆవిడ కానీ ఇప్పుడు వాళ్ళు బాగా అమాయకులు. వాళ్ళకి విషయం ఇప్పుడు నాకు ఇప్పుడు బయటకు వచ్చాను కాబట్టి అర్థమైంది. నా జీవితానుభవంలో కొంత నాకు పూర్తిగా వచ్చిందని చెప్పి మీ వీడియో చూసి కొంత అవగాహన వచ్చిందో బయటకు వచ్చాను. ఇప్పుడు వాళ్ళు రాలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు శారీరకంగా వదిలినట్టు కనిపిస్తున్నారు కానీ మానసికంగా వదిలేరే లేదని కాలక్రమంలో తెలియాలి. ఇప్పుడైతే నాకైతే మా భార్య బాగానే ఉంటుంది, పిల్లలు బాగానే ఉంటారు, కానీ అది నమ్మశక్యంగా లేదు. అది ఎంతవరకు అనేది కాలక్రమంలో తెలుస్తుంది. ఇంకొకటి, ఇప్పుడు ఆ తారా విశాల్ గారు గురువు అనుకుందాం బాలాజీ, ఆయన పోయిన తర్వాత తన వైఫ్ గురువు అయిపోయింది. ఈడు అన్లైటన్ మాస్టర్ చెప్పి డిక్లేర్ చేసుకున్నారు. అంటే ఇదేంది సేమ్ ఒక కంపెనీ. ఇప్పుడు ముఖేష్ అంబానీ కొడుకు ఇంకో అంబానీ కనుక దాని లీగల్ హెయిర్ అయినట్టు ఏం కామెడీ అయిపోయిందా వీళ్ళకి అసలు? అది కూడా ఇంకో రెండోదండి, ఒక్క మాట, అసలు ఇది మోసం. అంటే వాళ్ళ చెప్పే దాంట్లో నేను విన్న పర్సనాలిటీ డెవలప్మెంట్ విషయాలు చెప్తున్నారా? అసలు మనిషిని లిబరేట్ చేయవు. అసలు వాళ్ళకి మనసు యొక్క మూల ప్రవృత్తి వాళ్ళకి తెలియదు. ఇదేం అహంకారంతో చెప్తున్నది కాదు. అసలు వాళ్ళు జస్ట్ ఒక చిన్న పుస్తకం ఏదో పట్టుకోవడం, దాన్ని చెప్పడం, మంచిగా బతకని చెప్పడం, లేకపోతే ఆహార నియమాలు, మంచి ఆహారమే తినాలి, జడిని చంపకుండా తినడమే మంచిది. కానీ మోక్షానికి వీటికి సంబంధం ఉంది, లేకపోతే మనిషి ఆనందానికి ప్రశాంతతకు సంబంధం ఉంది లింక్ పెట్టడంతో చాలా విరోధాభాష్యం వచ్చింది. అవగాహన లేని వాళ్ళంతా చర్చలోకి వస్తున్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, గురుమాత అని పిలిచేవారు, సద్గురుమాతనే పిలవాలి. మారింది లెక్క. ఇప్పుడు సద్గురుమాతనే పిలవాలి. నాకు అసలు విష్ణు మేడం అని పిలిచేవాడు. నాకు గురుమాత అంటే చాలా రోజులు నాకు పలకలేకపోయాను. ఒక దాన్ని బానికి అలవాటు పడిపోతుంది. తర్వాత బలవంతం మీద గురుమాతకు వచ్చాం. గురుమాతకు వచ్చినా చాలేదు, మళ్ళీ సద్గురుమాత అని పిలవాలి. ఇప్పుడు స్టార్స్ పెట్టుకున్నట్టు ఇప్పుడు ఎవరు ఇస్తున్నారు ఆ ట్యాగ్స్? వాళ్ళే పెట్టుకుంటున్నారు. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన తర్వాత మిమ్మల్ని గురువు అని పిలిచినా, మీరు ఎలా బెకార్ పిలిచినా, రేసా అని పిలిచినా, ఎలా పిలిచినా పలుకుతారు. దానివల్ల నాకు అనిపించింది ఏంటంటే, యాక్చువల్గా మీరు నాకంటే ఎక్కువ జ్ఞానం ఉండొచ్చు, కాకపోతే ఆ లోపల దూరం తగ్గిస్తున్నారు. అది యాక్చువల్గా ఇప్పుడు మిమ్మల్ని ఏమైనా అడగాలంటే మీకు నాకు డిస్టెన్స్ ఉంటే ఎలాగడగలను అని. కరెక్ట్, అది వెరీ గుడ్. ఇప్పుడు డిస్టెన్స్ పెరిగిపోతుంది కదా. ఇప్పుడు మీరు కుర్చీలో కూర్చోాలి, నేను కింద కూర్చోాలి, నేను శిష్యుడికి ఇలాగే ఉండాలి, కాలు మొక్కాలి. అక్కడే అయిపోతుంది దమాక్. నాకు నచ్చని కాలు మొక్కడం. నాకు అంటే అహంతో చెప్పట్లేదు, నాకు లోపల అనిపించి చెప్తున్నాను. అంటే
అందరూ సమానమే, అందరూ సామరస్యంగా ఉండాలి, అందరూ దైవాలే. కాకపోతే మీ దైవం గురించి మీకు గుర్తుపట్టారు, నేను గుర్తుపట్టలేదు. కాకపోతే నాలోనే అదే ఉంది, మీలోనే అదే ఉంది. గుర్తుపడి ఏదో రోజు గుర్తుపడతాం కదండి. అసలు అది ఎందుకో నాకు నచ్చలేదు. అంటే అది వీళ్ళంతా ట్రై చేస్తున్నారు. ఇప్పుడు సద్గురు లాగా, ఒక శ్రీ శ్రీ రవిశంకర్ లాగా ఒక పెద్ద ఎంపైర్ బిల్డ్ చేయాలని. నేను చెప్తున్నా, సద్గురుకున్న ఇంటెలిజెన్సీ ఇప్పుడున్న ఈ సమాజంలో ఎవరికి లేదు. అంటే అంత ఆశమాషగా ఒక ఎంపైర్ బిల్డ్ చేయడం, రెండో దేంట్లో ఇరుక్కోకుండా, అది కూడా ఒక ఆర్టే. ఇప్పుడు పర్సనల్ లెవెల్లో ఐ రియల్ లైక్ సద్గురు. ఇప్పుడు ఏమైనా చేయాలంటే నాకు తెలిసి నేను చేయొచ్చు. వీళ్ళ దగ్గర ఏ బుర్ర లేదు, అట్లీస్ట్ టాక్టిక్స్ లేవు. ఎలాంటి విషయాలు చెప్తే ప్రజలను లాగొచ్చో తెలియదు. ఎట్లా ఒక చిన్న కాంట్రవర్సీ క్రియేట్ చేసి ఏ అంశాన్ని పట్టుకుంటే యూనివర్సాలిటీ వస్తుంది ఏమీ తెలియదు. నాకు శాస్త్ర తారా విషయాలు గురుమాతగా పిలవబడుతున్నారు. నాకు ఆవిడ మీద ఏ కోపం లేదు పర్సనల్. అసలు ఫస్ట్ నుంచి ఏటీవీలో హైదరాబాద్లో తారా విషయాలు గురువు గారు అతను స్టార్ట్ చేశారు. ఇక్కడ సేమ్ ఇలాగే గొడవ అయింది తార్నాకలో పోలీస్ స్టేషన్. ఇక్కడ గొడవ అయితే చాలా గట్టిగా గొడవలే, ఇంకా అన్ని చెప్పడం నాకు ఇష్టం లేదు. కానీ గొడవ అయింది, ఇక్కడ గొడవ అయితే ఇక్కడ నుంచి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చారు. వైజాగ్లో కూడా ఒక 3 సంవత్సరాలు నడిపారు. 2016లో మళ్ళీ సేమ్ గొడవ స్టార్ట్ అయింది అక్కడ. అంత డబ్బు అనేది ఒక సెంట్రిక్ ఉంటుందా? అడగరండి, వచ్చింది ఎక్కువ మీకు నోట్ అడుగుతారు, అడగరు, నడుస్తుంది. అందరూ ఇస్తుంటారు డొనేషన్, 50, 25 అందరూ డొనేషన్లు ఇస్తాం. డొనేషన్ ఎలా సర్వైవ్ అవుతుంది? ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఆ సమస్య ఏంటంటే నా ప్రశ్న అంటే అసలు ఆశ్రమం ఎందుకు? ఆశ్రమం ఎందుకంటే ఆశ్రమం పెద్ద ఆశ్రమం కట్టి ప్రపంచాన్ని అంతా వాళ్ళ దగ్గర తీసుకొచ్చి అందరూ ఏకైక కుటుంబాన్ని నడుపుదాం, అందరినీ కలిపి ఒక దగ్గర భోజనం చేద్దాం, వీళ్ళందరూ ప్రపంచాన్ని ఒక దాటిపై తీసుకొచ్చేద్దాం అని పెద్ద ఆశ్రమం కట్టాలి. పెద్ద వీళ్ళకి అదేమంటారు హాస్టల్ ట్రావెల్స్ వాళ్ళు మాస్టర్స్ సహాయం చేయరా? అదే కదండి. ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయో వాళ్ళకి పరిచయం చేస్తే అయిపోతుంది. వాళ్ళు ఇప్పుడు హాస్టల్ మాస్టర్స్ ఉంటారు. అరే సత్యనారాయణ దగ్గర ఏముంది, బోడీ 1 కోటి 2 కోట్లు ఆస్తుంది, అంబానీ లాంటివన్నీ పట్టుకో, అప్పుడు నువ్వు అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని చెప్పరా వీళ్ళకి? హాస్టల్ ట్రావెల్స్ ఓన్లీ వాళ్ళు మీకే చెప్తారా, వాళ్ళకి చెప్పరా ఏమి? ఇప్పుడు అలాగ అడిగిన వాళ్ళు ఎవరి దగ్గర ఉండేరండి, అది తెలిసిందే. ఇప్పుడు ఏంటి యాక్చువల్గా నాకు హిట్లర్ అయితే చంపేస్తాడు, కిమ్ జాంగ్ ఉన్ అయితే లేపేస్తాడు. వాళ్ళు గురువులు కాబట్టి దూరం పంపించేస్తారు. వాళ్ళకి ఒక కోటరేని, ఒక పొలిటీషియన్కి వీళ్ళకి ఏం తేడా లేదు. నెక్స్ట్ ఇంకోటి వైజాగ్లో దారుణ పరిస్థితి వచ్చింది. అన్ని జబ్బులతో సరైన పక్షవాతం వచ్చింది, అన్నీ వచ్చాయి. అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ పారిపోయి వచ్చారు. హైదరాబాద్లో అతను యశోద హాస్పిటల్ ఎక్కడో చనిపోయారు. మొత్తం మీద అన్ని రకాల జబ్బులతో చనిపోయారు. అతను ఆఖరికి ఏంటి, నేను జబ్బులు కాదు లోకకర్మ తీసుకున్న కర్మ కావాల్సిన దానికంటే ఎక్కువ తీసుకోవడం వల్ల నా శరీరం చిరిగిపోయింది అన్నారు. మరి అతని శరీరం చిరిగిపోయిందో మా బుర్ర చిరిగిపోయిందో తెలియదు. కానీ మాకు మాత్రం అంటే ఇది ఏంటి, దీన్ని సింథసిస్ అని పిలుస్తారు అనమాట. సింథసిస్ అంటే తెలుగులో అంటే ఒక విషయాన్ని దానికి ఆపాదించడం. ఎగ్జాంపుల్ ఎలాంటిదంటే, కరెక్ట్గా ఈ వ్యక్తి మరణించే సమయానికి ఎండ్ వచ్చిందిరా అంటే సమస్త ప్రకృతి స్పందించింది, ఇది సింథసిస్. ఇట్లా మనిషి చచ్చిపోయిండు, బయట ట్రాన్స్ఫార్మర్ వెళ్ళింది మగధీర సినిమా. దానికి ఏ సంబంధం లేదు. ఈడు చచ్చిపోకముందు ఎన్నోసార్లు ఎండ్ వచ్చింది, ఈడు చచ్చిపోకముందు ఎన్నోసార్లు ఉల్కాలు పడ్డాయి కింద. ఈ జనాలకి ఏంటంటే ఏదో అద్భుతం జరిగితేనే వీడు మహనీయుడు, ఏదో ప్రకృతిలో గొప్ప. ఇప్పుడు జీసస్ క్రూసిఫిక్షన్ ఇట్లా అయ్యి అట్లా తల వాల్చేయగానే మొత్తం భూకంపం వచ్చేసి మొత్తం బిల్డింగ్లన్నీ కూలిపోయినంటే ఏదో ఒక మహా విపత్తు జరిగితే తాను ఉన్నట్టు, తనకు శక్తి ఉన్నట్టు. ఇప్పుడు నేను చెప్తున్నది అసలు నువ్వు ఏ బోడిలింగ్ అని, నువ్వు ఇది జ్ఞానానికి సంబంధించింది, జీవితాన్ని సామరస్యంతో ఎట్లా జీవించాలని అవగాహనకు సంబంధించింది. నువ్వేం మిరాకిల్ చేయడానికి రాలేదు, నువ్వు ఏం విభూతి సృష్టించడానికి రాలేదు, ఉన్నది అనుభవించరా. నువ్వెవడు బోడిని దమ్ముంటే ఒక ఫ్లవర్ సృష్టించు, విభూతి సృష్టిస్తావు. ఒక ఫ్లవర్ క్రియేట్ చేయి, ఇట్లా ఫ్లవర్ చేయి, బంగారం క్రియేట్ చేస్తావు, మెటీరియల్స్ క్రియేట్ చేస్తున్నావు, ప్రకృతికి సంబంధించిన ఒక మామిడి పండు క్రియేట్ చేసి చూద్దాం. ఇంకొకటి అండి, నాకు స్పేస్ షిప్ ఉంది. స్పేస్ షిప్ మాకు అక్కడ ఏదో చిన్న లైటింగ్ చూపించారు. మేము పిచ్చోళ్ళం కాబట్టి ఆ భ్రమలో ఉన్నాం కాబట్టి అది చూసి స్పేస్ షిప్ అనుకుని నిజమో అబద్ధమో తెలియదు. అది కూడా జరిగింది. నేను ఏదైనా చూస్తే కానీ నమ్మను. నా వీక్నెస్ ఏదైనా నమ్మితే ప్రాణం పెడతాను, సంశయం పోతుంది నాకు. అది లేకుండా చేశారు. ఆ తర్వాత మళ్ళీ అదే సంశయం ఆల్తోనే వచ్చింది. ఇప్పుడే నాకు ఎంత అసలు వాళ్ళకి వైజాగ్లో గొడవ అయినప్పుడు అండి, అసలు అక్కడే వీళ్ళకి వాళ్ళు చేయవలసిన ట్రీట్మెంట్ పోలీసులో గొడవ అయింది. వాళ్ళు హైదరాబాద్ తీసుకొచ్చి దేపెట్టింది. నేను అడ్డుగోడలాగా నిలబడి తీసుకొచ్చి హైదరాబాద్ డ్రాప్ చేసింది నేనే. మా కుటుంబం మొత్తం నిలబడి చేసాం. ఈ రోజు నా కుటుంబాన్ని ముక్కలు చేసేది. మీడియాలో మాట్లాడుతున్నాడు. సో ఈ మిషన్ అహం బ్రహ్మాస్మి అని కొట్టండి, యూట్యూబ్లో చాలామంది వీడియోస్ చేశారు. అంటే ఇతని కేసు అక్కడ ఉంది బేసికల్గా. అంటే అతను చెప్పాలనుకుందా చెప్పాడు.
అయితే నేను చెప్పాలనుకుంటే ఇప్పుడు ఆధ్యాత్మికత అనే పేరుతో వాళ్ళు చెప్తున్న టీచింగ్స్ ఒక 10 చెప్పండి. వాళ్ళు చెప్పే టీచింగ్స్ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఇది విని మీరు ఆలోచించుకోండి. ఈజ్ ఇట్ స్పిరిచువాలిటీ, లేకపోతే మనకు ఆధ్యాత్మికతతో పాటుగా ఇప్పుడు తంత్రశక్తులు, మంత్రశక్తులు, లేకపోతే ఈసోటెరిక్ అండర్స్టాండింగులు ఇట్లాంటివి ఉన్నాయి. ఇప్పుడు అఘోరా వాళ్ళ కాన్సెప్ట్ వేరే. ఆ సాంప్రదాయాల కిందకి వస్తే అంటే ఉన్నది కాకుండా ఇంకేదో అన్నో ఆవాహన చేయడం, నీ యొక్క మనసులో ఒక ఆలోచన నింపుకొని జీవితకాలం అట్లా ఒక తాదాత్మ్యతలో బతకడం, ఇదంతా వేరే కథ. ఇప్పుడు రియల్ స్పిరిచువాలిటీ ఒకసారి రమణ మహర్షిని చూడండి. దట్ ఈస్ ద ట్రూ. అంటే యూ బికమ్ ఆర్డినరీ అగైన్. నువ్వు సాదాసీదా మనిషి, చెంబట్టుకొని కొండ మీదకి పోతున్నావు, బాత్రూమ్కి వెళ్తున్నావు, సాటి ప్రాణకోటికి ఇంత భోజనం ఉంటే పెడుతున్నావు, నువ్వు ఏది క్లెయిమ్ చేసుకోవడం లేదు. ఎవరైనా మానసికంగా ఇప్పుడు బంధింపబడ్డారంటే ఎవరు శరీరాన్ని బంధించట్లే, మనసు పరంగా బంధింపబడ్డాం. అట్లా ఈ బంధింపబడ్డ ఒక దాన్ని ఎట్లా క్లియర్ చేసుకోవచ్చు అని ఒక చిన్న జ్ఞాన గుళిగిచ్చి పంపిస్తాడు. అట్లా ఒకవేళ నీకు క్లియర్ అయిపోతే అతని పట్ల కృతజ్ఞత ఉంటుంది. కానీ ఈ ఆరాధనలు, సమారాధనలు చూడగానే థ్రిల్ అయిపోవడాలు, ఎందుకంటే నువ్వు ఆచరిస్తలేవు. ఏదైనా మనకు ఇప్పుడు నాకు ఏదైనా మంచి జరిగింది అనుకోండి, అన్ని చప్పట్లు కొట్టి చూసారా ఇతను సాధన ఫలించిందని చెప్పి వెంటనే అందసేపు చప్పట్లు కొట్టించాడు. ఇంకొక మంచి విషయం చెప్తా. ఇప్పుడు ఒక మంచి డ్యాన్సర్ ఉన్నాడు. డ్యాన్సర్ని చూస్తే 99 మంది థ్రిల్ అవుతారు. ఎందుకు బాలాజీ? అతను ఉన్న వర్త్ అతను కాదు, అలా మనం చేయలేం కాబట్టి. అదే అంటే నువ్వు థ్రిల్ అవుతున్నావు అంటే నువ్వు ఆచరించడం లేదని, నువ్వు కన్నీళ్ళు పెట్టుకున్న ఎమోషనల్ అవుతున్నా, యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్. అట్లా కాకుండా ఇంకోటి ఉంటే వాడు డ్యాన్స్ వచ్చు, వాడు వెళ్ళి చేసి చూస్తాడు. సో ఆచరించే వాడికి అన్నెసెసరీ పనికిరాని ఎమోషన్ ఉండదు. వాడు విషయంగా లోతు నుంచి చూస్తాడు. మిగతా వాడు సూపర్ఫిషియల్గా చూస్తాడు. థ్రిల్ ఇప్పుడు గురువులను చూసి ఎవడైతే థ్రిల్ అవుతున్నాడో, ఎవడైతే కన్నీళ్ళు పెడుతున్నాడో, ఎవడైతే చేతులు జోడిస్తున్నాడో, దే ఆర్ ఆల్ ట్రాప్డ్. అట్లా ఉండదు రియల్గా నీ గురువు. అట్లా వాళ్ళు క్రియేట్ చేశారు, ఆశ్రమవాసులు, ఆ సంస్థ, ఆ ప్రతినిధులు గురువుని అట్లా ఒక హిమాలయ శిఖరం మీద నిలబెట్టారు. అతను చూస్తే ఏదో అయిపోతుంది. ఇప్పుడు ఏదైనా సరే నేను చేసినట్లు చిన్న ప్రయోగాలు 2015 ముందు ఒకరికి చెప్పి నా దగ్గరకు వస్తా అంటే ఒక 3 నెలలు ప్రిపేర్ చేయించా గ్రౌండ్ని, చూద్దాం ఏం చెప్పాడు. ఇప్పుడు నా దగ్గర ఉన్న వ్యక్తి, అతను కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే నీ బాడీ షివరింగ్ వస్తుంది, అతను ముట్టుకున్నావు అనుకో షాక్ తగులుతుంది, ఇట్లాంటివి చెప్పించా. అతను నా అపాయింట్మెంట్ కోసం ట్రై చేసి, మలక్పేటలో అపాయింట్మెంట్ కోసం ట్రై చేసి ఫైనల్ నా దగ్గరకు వచ్చి నేను అటు ఇటు ఇట్లా సడన్గా ఇట్లా చూస్తే పడిపోయినది కింద. ఇప్పుడు అదే జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే ఇది నేను చెప్తున్న అంత అబద్ధం. అది ఒక మామూలు ఒక సాదాసీదా చూసినట్టే ఉంటుంది. దానికి నువ్వు బిల్డ్ అంత ఎందుకు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. ఇప్పుడు చిరంజీవిని చూస్తే బట్టలు చింపేసుకుంటారు కదా, మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎందుకు చింపేసుకోరు? రోజు చూస్తున్నారు కాబట్టి. అంటే అతను నడుస్తున్నప్పుడు మామూలుగా మనిషి నడిచినట్టే అనిపిస్తుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, వేరే వాళ్ళకి స్టైల్గా అనిపిస్తుంది. అక్కడి నుంచి ఒక ఎమోషన్ వస్తుంది. ఇదంతా మాయనే. ఇప్పుడు ఇంకొకటి మీకు మాయ అంటే అడిగాను నేను, ఇది మాయ, అది మాయ, ఇది మాయ, అది మాయ అంటే కనిపించింది ఎలా మాయ అవుతుందంటే, ఇప్పుడు నా పెన్ ఉంది, ఇది మాయ అంటే అలాగే పెన్ ఉంది, పెన్ వాడుకుంటాను, పెన్ అదే మాయ అంటే అలాగా ఉంటుంది అని బర తెప్పిస్తుంది. అప్పుడు నేను చెప్పిన మాయ అంటే ఇది కానీ నాదే అనే భావన మాయ అంటే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నువ్వు మాయ అంటున్నావు చెప్పి దాని సమాధానం కూడా చెప్పలేదు. అప్పుడు ఆ రోజు నాకు పట్టు దొరికారు. నెక్స్ట్ ఇంకొకటి, నిన్న స్టేషన్లో గొడవ అయింది. స్టేషన్లో ఏసీపీ గారు చెప్పారు, ఆవిడ నేను ఈ ఎవరి పిల్లలు మీ ఇంటి దగ్గర ఉండాలి, ఇంకా అక్కడ ఉండడానికి వీల్లేదని చెప్తే ఆవిడే ఒప్పుకున్నది. వీళ్ళు నాతో ఉన్నారు. తర్వాత అయిపోయిన తర్వాత మా పిల్లలు అక్కడ శాస్త్ర తారా విషయాలు గురుమాతగా పిలువబడే ఆ శాస్త్ర దగ్గరికి, గురుమాత దగ్గరికి వెళ్తానంటే నేనే అక్కడ తీసుకెళ్తే అక్కడ ఉన్న శిష్యులు ఒక 6 మంది ఉన్నారు. మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ ఉన్నాం. వస్తే మా అందరి మధ్యలో కూర్చొని నన్ను మీడియా లెక్కించారు, నా పరుగు పోయింది, మా అన్నయ్య గారికి, మా ఫ్యామిలీ గారికి చెప్పుకోవాలి, మా అక్క గారికి చెప్పుకోవాలి, నెక్స్ట్ నేను అన్నదానం చేసిన ఎవడో మాట ఆలకించాడు అని నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి వల ఏడ్చేశారండి. ఎవరు? గురుమాత శాస్త్ర. నాకు ఏమన్నా అర్థం కాలేదు. మనిషి అంతలా బాధపడితే జనరల్గా రియాక్ట్ అవుతాం కదా. నేను సైలెంట్గా ఉన్నాను, నేనేం అనలేదు. అప్పుడు అన్నాను, నేను మీరు ఆత్మహత్య చేసుకుంటే మరి నేనెన్నిసార్లు అందరం తీసుకెళ్ళిపోయారు, నేనే ఎన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలన్నాను. అప్పుడు మళ్ళీ ప్లేట్ మార్చి నేను ఆత్మహత్య చేసుకొని అనలేదు, నేను 2 నెలలు సాధన చేసి శరీరాన్ని ఎలా వదిలేస్తాను అని చెప్పి ప్లేట్ బెరాయించారు. నాకు అక్కడ నాకు ప్లేట్ వల్ల సైలెంట్ అయిపోయింది. దొంగలు ఉన్నారు అసలు, అంటే మాటల గాడిలో పడ్డారంతా. అది ఆచరణ, ఇప్పుడు ఆచరణ పోయింది. ఇప్పుడు
యూ షుడ్ లివ్ ఎన్ ఆర్డినరీ. ఒక కుక్క, ఒక పిల్లి, ఒక పిట్ట తన ధర్మాన్ని ఎట్లా నిర్వర్తిస్తుందో అట్లా ధర్మాన్ని నిర్వర్తించాలి. ఆధ్యాత్మికత తెలిస్తే నిష్కామకర్మ యోగం ఏదో నువ్వు తోచిన పని చేస్తావు అంతే. ఇది ఎక్కడి ఆధ్యాత్మికత? ఇంకొక విషయం చెప్పలేదు, వీళ్ళకి ఏదైనా సైకలాజికల్ ట్రీట్మెంట్ ఏదైనా ఇవ్వాలి. అదే నేనన్నాం కాదు, అక్కడ చూసిన మీడియా కానీ పోలీసులు కానీ ఇప్పుడు నేను ఇంకా కొంచెం నమ్మిన వాళ్ళు నమ్మలేదు ఎవరు. వీళ్ళ మీద కంప్లీట్ డౌట్ ఇచ్చేదంటే మీడియా ముందు మాట్లాడినప్పుడు పట్టుదరిపోతారు కదా, వాళ్ళు ఎవ్వరు వీళ్ళు నమ్మలే. ఇంకా నన్ను అన్నారు మీరు నమ్మినట్టు. నేను నమ్మడం కాదని సమస్య క్లియర్ అవ్వడానికి తప్ప ఒక మెట్టు తగ్గినా నాకు పర్వాలేదు, సమస్య క్లియర్ అవ్వాలని ఉద్దేశంతో ఉన్నాను. ఇది నేను తగ్గని చెప్పి అది శాతకానితనంగా తీసుకుంటే కథ మారిపోద్ది. డైరెక్ట్గా చెప్పాను, ఇక్కడతో ఓకే అయితే క్లోజ్ అయిపోయింది, లేదంటే చెప్పాను ఆ విషయం కూడా. ఇంకొక విషయం నేను ఆంజనేయుడు అంశనట. నమ్మావా? చెప్పరా? ఇప్పుడు తెలియదు కదండి, నమ్మడం. ఇప్పుడు మనకి ట్రాన్స్లో ఉన్నప్పుడు నమ్మాలి. ఇప్పుడు నాకు అదే అర్థం కాలేదు. అయితే నేను చిన్న విషయం అక్కడే ఆగు. మన ఆటోబయోగ్రఫీలో ఒక చిన్న చాప్టర్ ఉంటుంది, వెరీ స్మాల్. అదేంటంటే డార్వినియన్ థియరీ. ఇట్లా ఒక ఫ్రెండ్ మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పిన ఒక చిన్న ఒక మాటలు అవి ఏంటంటే, రకరకాల జంతువుల నుంచి అట్లా మనిషి వచ్చాడు అని, తర్వాత రకరకాల జంతువులుగా జన్మ తీసుకొని మనిషి జన్మ తీసుకుని ఏమంటారు మీరంటే, ఇదంతా నువ్వు పుస్తకాలు చదివి తెలుసుకున్నావు కానీ నువ్వు సరిగ్గా చూస్తే అట్లా కనిపిస్తలేదు. ఎట్లా అంటే అన్ని జంతువులు మనిషిలో ఉన్నాయి నేను చెప్తున్నా. ఎట్లా అంటే శృంగారం చేసినప్పుడు పాము అవుతున్నాడు, అరుస్తున్నప్పుడు కుక్క అవుతున్నాడు, ఎవడన్నా కొడుతున్నప్పుడు ఎద్దు అవుతున్నాడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు కుందేలు అవుతున్నాడు, ఏవో ఆలోచిస్తున్నప్పుడు వాడు పక్షి అవుతున్నాడు, ఈతున్నప్పుడు చేప అవుతున్నాడు, ఎవరినో చంపుతున్నప్పుడు మృగం అవుతున్నాడు. అట్లా తర్వాత ఎవడన్నా తిడితే రకరకాల కాంప్లెక్స్తో ముడుచుకుపోతే తాబేలు అవుతున్నాడు. తర్వాత ఎవరికి కనపడకుండా పోవాలి, అసలు మనసు మాయమైతే వాడు అమీబా అవుతున్నాడు. నిరంతరము సర్వ ప్రాణకోటి మనిషిలో పలుకుతుంది. సో ఈ ప్రాణకోట్లన్నీ పక్కకు జరిగితే మనిషి మిగులుతుంది. అసలు మనిషి స్వభావం ఏమిటి మూలంగా అంటే, నీ పని నువ్వు చేసుకో, తిని పడుకో, డోంట్ డిస్టర్బ్ ఎనీథింగ్. దిస్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ. దాన్ని మున్సిపాలిటీ చేసి పాడుతూ మీరందరూ కలిసి. అబ్బా ఇంకా చాలా చెప్పారు. ఈ దైవంశ సంభూతులు ఎవరితో పోల్చుకున్నారంటే మరి ఇంకా చెప్తే మేము హిందూ ఆర్ఎస్ఎస్లో విశ్వ హిందూ పరిస్థితి పేగం కత్తేస్తారు. ఎవరితో చెప్పు, ఏం కాదు. మేము విష్ణుమూర్తి అవసరం అని, అందులో అష్టభార్యలో ఒకరమని, బ్రహ్మకుమారి వీళ్ళకి పట్టుకుందా ఇవన్నీ మాకు. ఇంకోటి నీతో ఒక సాధన చేయించరు కదా 41 రోజులు, జర దాని గురించి చెప్పు. అబ్బా చెప్తాను. మంచి చలికాలం, మంచి వర్షం పడుతుంది, చుట్టూ శ్రీచక్రం వేస్తారు కదా, శ్రీచక్రం వేశారు, ఒక 15 దీపాలు పెట్టారు చుట్టూను. నాకు సమ్మగా ఉండేది, నాకు బాగుండేది. నేనే ఉదయం 4:30 లెగసాలి, చల్లనీటితో స్నానం చేయాలి. స్నానం చేసిన వెంటనే సాధన చేయాలి. నేనే దైవం, నేనే దైవం, నేనే దైవం, నేనే దైవం, నేనే దైవం అంటే గంటన్నర సాధన చేయాలి. ఈ సాధన అయిపోయిన తర్వాత లేచి అక్కడ క్లీన్గా మొత్తం అన్నీ ఏంటంటే, అక్కడ చిన్న ఫ్లాట్ ఉంటుంది, ఫ్లాట్లో అన్నీ క్లీన్ చేయాలి. అన్నీ క్లీన్ చేసిన తర్వాత ఫుడ్ వస్తుంది, ఫుడ్ తినాలి. ఫుడ్ తిన్న తర్వాత ఒక గంట రెస్ట్ ఉంటుంది. ఆ గంట రెస్ట్ తర్వాత మళ్ళీ సాధన ఉంటుంది. నేనే దైవం, నేనే దైవం, నేనే దైవం, నేనే దైవం, దైవం దైవం, నేనే దైవం, నేనే దైవం, దైవం దైవం, దైవం దైవం, దైవం దైవం, నేనే దైవం అనుకునే సాధన ఉంటుంది. ఈ సాధన అయిపోయిన తర్వాత ఉదయం 10 గంటలకు భోజనం అయిపోతే మధ్యలో సాధన, మళ్ళీ మా 1 గంట 2 గంటలు పడుకోవడం ఉంటుంది. మళ్ళీ 3 గంటలకి 3 నుంచి 4 వరకు మళ్ళీ సాధన ఉంటుంది. మళ్ళీ 4 గంటల ఫుడ్ వస్తుంది. ఫుడ్ వచ్చిన తర్వాత ఫుడ్ తినేసి మళ్ళీ 1 గంట అక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ సాధన చేయాలి. ఈ సాధన అంతా ఇక్కడ మన చుట్టూ దీపాలు ఉంటాయి, ఆ దీపాల మధ్యలో సాధన అన్నమాట. ఉదయం కూడా 1 గంట యోగా చేయాలి. యాక్చువల్గా జనరల్గా నేను గత 15 సంవత్సరాలు బట్టి నేను యోగా ఎంతో సంబంధం లేకుండా యోగా చేస్తాను. యోగా చేయడం శారీరకంగా ఏమైనా ఉంటే ఆ డౌట్లు ఉంటే చెప్పేవారు అనమాట. నాకేమైనా ఎక్స్పీరియన్స్ వచ్చాయి, మిగతా వాళ్ళందరికీ వచ్చాయి, కానీ నాకే ఎక్స్పీరియన్స్ వచ్చేది కాదు. ఈ చేసే క్రమంలో ఈ 41 రోజు చేసే క్రమంలో ఫస్ట్ టైం నేనే చేస్తే 41 రోజు, అక్కడ అంత 100 ఎవరు చేయలేదు, తర్వాత ఇంకోటి చేశారు. కానీ నాకు ఏదైనా పట్టుకుంటే చేసే అలవాటు ఉన్నది, అది రాకముందే నాకు ఉంది, అది చేశాను. ఈ చేసే క్రమంలో ఒకటి నాకు కలిసి వచ్చింది, ఒక విషయంలో కలిసి వచ్చింది. వెంటనే అందరిని పిలిచి చూసారు, సాధన చేసి డబ్బులు కలిసి వచ్చింది, అందరినీ డబ్బులు పట్టించారు. తీరా మోసి గాలిలో కలిసిపోయి, అది తర్వాత రాలేదు.
ఇప్పటికీ రాలేదు. అదే ఇప్పుడు దీన్ని ఏమన్నాను నేను? మోసం అన్నారు, అంతే ఉంది. నాకు ఇవన్నీ చూసిన తర్వాత ఎక్కడో తేడా ఉంది. ఇప్పుడు కూడా ఇప్పుడు మేము ట్రావెల్ ఉన్నాం కదా, ఆవిడ మాయలో ఉండి మమ్మల్ని అందరం మాయలో తోసేస్తుంది. ఆవిడ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళిపోయింది. ఇప్పటికైనా అర్థం అవుతుంది, అర్థం కాదు, అర్థం కావట్లేదు. ఇంకా అక్కడ పాపం ఇంకా చాలామంది 4-5 ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటో, వాళ్ళు బాగుంటారు, అందరూ బాగుంటారు. నా ఉద్దేశం అయితే ఎవరు హాయిగా జీవించాలి, ఎవరు ఫైనాన్స్, ప్రపంచంలో డబ్బు అవసరం, ప్రకృతిలో గాలి అవసరం. మీరు చెప్పారు అందులో, అది కూడా నాకు అందులో నా అనుభవం ప్రకారంగా అది కరెక్ట్ అనిపించింది. అది తప్పు అంటున్నారు. అదే లేదు, ఇది దొంగను పట్టుకోవచ్చు కానీ దొంగ అలా కనబడింది వాడిని ఎట్లా పట్టుకుంటాం? వీళ్ళు ఇన్నంటారు నా మూలం తేడా అన్నారు. నా మూలం తేడా అయితే వీళ్ళు 3 సార్లు వైజాగ్లో టిఫిన్ సెంటర్లు పెట్టారు. 3 సార్లు ఎత్తిసారు. ఎవరు పెట్టారు టిఫిన్ సెంటర్? ఇక మిషన్ అహం బ్రహ్మాస్మి శిష్యుల చేత పెట్టించారు. ఆవిడ డబ్బులే మొత్తం ఆ 3 సార్లు ఎత్తిసారు. మరి ఇవి తెలియాలి కదా ఎక్కడ పెడితే బాగుంటుందో. వాళ్ళు పనిచేసే బాపతి కాదండి, అది తిని కూర్చోండి. అది మరి ఇదంతా ఎక్కడ కరెక్ట్ నాకు అర్థం కాలేదు. ఇది అంటే నేను 7 సంవత్సరాలు పన్నీర్ ఫ్యాక్టరీ నడిపాను. వీళ్ళు 1 సంవత్సరంలో మోయించారు. మరి ఎక్కడ కనిపించింది? యాక్చువల్గా దీనికి ఆధ్యాత్మికత ఏమిటి సంబంధం? నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఏ అహం బ్రహ్మాస్మిలో లేకుండా ఏ ఆశ్రమాలకు పోకుండా అద్భుతమైన వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు. ఎవరైతే చేస్తారు. ఇప్పుడు పెయింటింగ్ అమ్ముతా, దానికి గురుమాతకి ఏం సంబంధం? ఇప్పుడు బొమ్మ వేసిన ఎవరికి నచ్చితే తీసుకెళ్ళిపోతారు, అయిపోయింది బాధ్యత. ఎవడో తీసుకెళ్తే ఆ రోజు నీకు గతసేపు పుణ్యం వచ్చింది, ఆ కర్మ సపోర్ట్ చేసింది కానీ పట్టుకెళ్ళిపోయి సపోర్ట్ కొట్టిస్తారు. లేకపోతే నీ కర్మ బాగు ఏదైనా మంచి జరిగితే నేను రాత్రి నీ గురించి సాధన చేశాను కాబట్టి నీకు క్లియర్ అయింది అంటారు. లేదంటే నీ కర్మ అంటున్నారు. ఆఖరికి ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్లో గొడవ అయిన తర్వాత కూడా నేను ముందు రోజు రాత్రి సనాగారి గురించి ఫోన్ చేసి నన్ను సనాగారిని పిలుస్తారు. నన్ను సనాగారి గురించి సాధన చేసాను, సనాగారు మారాలి అని చెప్పి అక్కడ కూడా ఇదంతా బ్లఫ్ అనేది ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత నాకైతే అస్సలు అంటే ఆవిడ మీద ఎటువంటి కోపం లేదు. ఎందుకు చేస్తుందో ఆవిడ ఇప్పుడు ట్రాన్స్ఫర్ తెలియదు. అంటే ఇప్పుడు తెలియదు, ఊరికే డబ్బులు వస్తుంటే తిని జోలి పెట్టే బ్యాచ్ ఉంటుంది. వాడికి ఇప్పుడు కష్టపడడం కష్టం, జీవితాన్ని యథాతథంగా కుదరదు. ఇంకా ఇప్పుడు వాళ్ళతో పాటు మిగతా వాళ్ళు నాశనం అయిపోతున్నారు కదండి. నేనైతే కోరుకుంటున్నా, ఎవరితో మంచి 2-3 ఇన్వెస్టర్స్ ఆమె జీవితంలోకి వచ్చి ఆమె లైఫ్ సెటిల్ కావాలని మీరు పక్క జరగండి. ఎందుకంటే హాస్టల్ ట్రావెల్స్ ఉన్నారు కదా. అసలు హాస్టల్ ట్రావెల్స్ అంటే నాకు పేక్ కోసుకుంటున్నాను. ఆ పేక్ కోసుకోవడం తీసుకెళ్ళి నాకు దానికి హ్యాండ్ చేశారు. నాకు అంటే జనరల్ హ్యాండ్ చేసిన స్పేస్ షిప్ వస్తుందంటే ఆవిడకి సరదా ఉంటుంది కదా. ఎప్పుడో నన్ను ఎక్కిస్తారని ఆశపడ్డాను. నన్ను బాగా ఎక్కించారు. ఎవడ్రా మీరంతా అట్లుంది ఇది. అమ్మ స్పేస్ షిప్ తెగొచ్చేసి అక్కడ ఉంది. అక్కడ అసలు నేను ఒక్కటి అర్థం చేసుకున్న వాళ్ళు అంటే 2009 తర్వాత నా ఫ్రెండ్స్ అందరూ ఆధ్యాత్మికత పేరుతో ఈ గురువులు, ఆశ్రమాలు, ఆ ఎక్స్ట్రాగా అసలు చూడు ఎంతమంది దీనికి పడిపోతున్నారు. అసలు ఒక చిన్న సదాచారం, ఒక ధర్మయుక్త కార్యాచరణ, నీ పని ఏదో నువ్వు చేసుకుంటున్నావు, ఎగ్జిస్టెన్స్లో నువ్వు ఒక భాగం అని తెలుసుకోలేదు. దట్స్ ఆల్. అంటే నువ్వు ఆర్డినరీగా బతకడానికి ఇష్టపడట్లే మనిషి. అసలు అందులో ఉన్న ఆనందం లేదు, తెలియట్లేదు. హాయి రోడ్డు మీదకి వెళ్ళి ఏం పండుకోవాలని కొనుక్కోవచ్చు, చేయొచ్చు. మన బాగా ఫేమస్ అయ్యామనుకోండి, దిక్కు మరి 10 మంది ఒక అరటి కూడా తినలేము అసలు. అందుకే నాకు ఆ జీవితం అంటే ఇంట్రెస్ట్. ఇప్పుడు చాలా మంది చెప్తారు మీరు మీ పద్ధతి మార్చాలి, మీరు స్టూడియో మార్చాలి. నేను పిచ్చా నీకేమన్నా అంటే ఎందుకు మనుషులు గుర్తిస్తున్నంత మాత్రం నీ జీవనం ఏదైనా ఎట్లా మారుతుంది? ఇప్పుడు 100 మందిని గులాబీ పువ్వుని చూశారు, గులాబీ పువ్వు రకరకాల రంగుల్లో పూస్తుందా? అదే ఫిక్స్ అయిపోయింది. అది మనం ఎంతవరకు ఎదగాలో అంతవరకు ఎదుగుతాం, అంతకు మించి ఎదగలేం కదా. ఇక్కడ ప్రాపంచికంగా డబ్బు పరంగా ఎదుగుతావు, జీవితం అర్థమైపోయింది అట్లా జీవిస్తా. ఇంకో విషయం చిన్న విషయం ఏమంటారు మ్యానిపులేటెడ్. అబ్బో ఏ రేంజ్ లో. మీకు ఇంకో విషయం చెప్పాలి. అసలు ఈ గొడవ ఈ హైదరాబాద్ రాకముందు వైజాగ్ ఉన్నప్పుడు పిలిచారు. పిలిచి ఇంట్లో కూర్చోబెట్టి మా ఆవిడని, నన్ను, మా అబ్బాయిని కూర్చోబెట్టి నీకు కవిత చదివేది, నీకు కవిత ఇస్తాను ముందు రాసి చదివాను. నాకు చదివి అలవాట్లేదు, కవితలు ఆలకించి అలవాట్లేదు. ఓపుకుంటే మీరే చదవడం, ఏదో చదివారో నాకేం ఎక్కలేదు. అది అయిపోయింది. తర్వాత అన్నారు నువ్వు నాకు రాత్రి ఎక్స్పీరియన్స్ వచ్చింది, బ్లాక్ గేటు వైట్ గేట్ ఉంది, నువ్వు ఇప్పుడు వైట్ గేట్లో ఉన్నావు, నువ్వు బ్లాక్ గేట్ కానీ వెళ్ళిపోతున్నావు, మళ్ళీ వెనక్కి తిరిగి చూసావు, అందుకే నేను పిలిచాను ఇప్పుడు నీకు చెప్పడానికి, నువ్వు వచ్చే జన్మలో బ్లాక్ గేట్లోకి వెళ్ళిపోతున్నావు అని చెప్పి నన్ను డార్క్లో నెట్టారు.
బ్లాక్ ఏరియాలో కట్టారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇప్పుడు ఫ్యాక్టరీ సైట్ అమ్మేసి అందులో వచ్చిన డబ్బులు 35% మీ అబ్బాయికి ఇచ్చి 35% నువ్వు తీసుకో, మిగతా డబ్బులు ఏముంటాయి ఖర్చు పెట్టేసి అన్నారు. ఖర్చు పెట్టేసి ఆ 35% మా అబ్బాయికి ఇచ్చాను కదండి, మా అబ్బాయికి ఇవ్వాలి. మా అబ్బాయికి ఇచ్చిన తర్వాత నువ్వు దాని మీద పెత్తనం చేయకూడదు, నువ్వు అడగకూడదు, నేను కంట్రోల్ చేస్తాను ఆ డబ్బులు. ఇప్పుడు శివుడి ముందు నంది ఉంటుంది కదా, ఆశ్రమం ముందు డొనేషన్ కౌంటర్ ఉంటుంది కదా. డొనేషన్ కౌంటర్ తీసేస్తే ఆశ్రమం డిసప్పియర్ అవుతుంది, ఆశ్రమం డిసప్పియర్ అయితే గురువు డిసప్పియర్ అవుతుంది. నిజమైన గురువు డిసప్పియర్ కాడు, వాడికి అసలు ప్రాంతంతో సంబంధం లేదు, లేకపోతే వాడికి ఎక్స్ట్రావాగంజతో సంబంధం లేదు, వాడు ఉన్నది అనుభవిస్తాడు, వాడి పని వాడు మేలుకొల్పే పనిలో ఉన్నాడు అంతే. మేలుకొల్పడం కాదు, మేలుకొల్పుదాన్ని తీసుకొచ్చి పడుకో పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు కూడా మా అబ్బాయి చెస్ టోర్నమెంట్కి వస్తే నేను వచ్చాను బాబా వెనక అడిగి తోడు ఏం జరుగు అసలు మానసికమైన ట్రాప్ వాళ్ళయ్యారా, వాళ్ళ నుంచి మమ్మల్ని చేస్తుండే. ఒక్క మాట చెప్పండి, ఏంది ఇదంతా లొల్లి? పాట పాడుతున్నాం, ఇదంతా చెత్త. ఓ దునియా కే మంచి కరెక్ట్ రాగా ఉన్నాడు దీనికి. సో ఏదేమైనా చెప్పుకుంటే చాలా ఉంటుంది, కానీ ఆధ్యాత్మిక ఆశ్రమాలు ఉండటం మంచిదే. నేను ఆశ్రమాలకి గురువులకి వ్యతిరేకము కాదు, ఎవ్వరూ కాకూడదు, అది మేలుకొల్పు ఉండాలి. ఇప్పుడు ఎప్పుడైతే వ్యాపారం ఎంటర్ అయిందో ఆశ్రమంలోకి, ఏమా తినేసి వస్తున్నా నేను. సో ఆశ్రమంలోకి వ్యాపారం ఎప్పుడైతే ఎంటర్ అయిందో దాని డైనమిక్స్ మారిపోయింది. ఒకప్పుడు ఇప్పుడు ఎంత పెద్ద హాస్పిటల్ కానీ అక్కడికి వెళ్ళేవాడు ఆరోగ్యం కోసం ఎట్లయితే పోతాడు, సింగిల్ పాయింట్ ఎజెండా. ఆశ్రమానికి వెళ్ళేవాడు లిబరేషన్ కోసమే వెళ్ళాలి. సో మనసు ద్వారా ఏవైతే కల్పనలు ఉన్నాయో ఆ బంధాల నుంచి ఎట్లా బయటపడాలని వాడికి తెలియని కారణంగా గురువు దగ్గరికి వెళ్ళి ఒక మాటనో లేకపోతే ఒక చిన్న పద్ధతితో ఒకరికి ఒక్కో పద్ధతి ఏదో విధంగా గురువు సహాయం చేస్తారు. లేదా ఇప్పుడు పాల్ బ్రంటన్ లాంటి వాడు కంచి పరమాచార్య దగ్గరికి వెళితే నేను సరిపోనయ్యా నీకు రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి అని చెప్పాడు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది నేను చేయలేదండి, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్తారు. గురువు కూడా అలా చెప్పాలి. ఇప్పుడు కొన్ని విషయాలు ఉంటాయి, ఇది నా పరిధిలోకి రాదబ్బా, నేను
కర్మ ఆధారితమైనటువంటి లిబరేషన్ నేను ప్రసాదించలేను. నా పద్ధతి వేరే. నువ్వు యోగా చేస్తూ లిబరేట్ అవ్వాలనుకుంటే నువ్వు రిషికేశ్లో ఆ గురువు గారిని కలువు, లేకపోతే మంత్రం చెప్పిస్తూ లిబరేట్ అవ్వాలనుకుంటే ఆయన కరెక్ట్గా చెబుతారు. ఏ సాధన లేకుండా నువ్వు లిబరేట్ అయ్యే క్షమత ఉంటే నేను ఉపయోగపడతాను అని గురువు కూడా ఓపెన్గా చెప్పాలి. వచ్చిన వాళ్ళందరినీ కబ్జా చేయడం, పద్ధతులు ఇరికేయడం, కూసబెట్టడం, డ్రెస్ చేయడము, గంటలు కొట్టేయడము, నగర సంకీర్తన చేయడం తప్పంటలేను. ఆధ్యాత్మికత పేరుతో చేయడం తప్పు. నగర సంకీర్తన చాలా మంచిది, మనం కూడా చేద్దాం. ఇప్పుడు లిబరేషన్ అనే పదం అంటే ఏంటంటే, లిబరేషన్ అంటే విముక్తి. విముక్తి కాదు, బంధం. పేరు మార్చాలి. లిబరేషన్ పేరు బంధం. ఇప్పుడు ఆ ధ్యానం, మోక్షం, ఇవన్నీ అసలు ఆ పదాలు ఆలకిస్తే చిరాకు వచ్చేలా చేశారు. మన ఆధ్యాత్మికత ఎంత పవిత్రమైనదో, సనాతన ధర్మం ఎంత పవిత్రమైనదో దాన్ని పూర్తిగా పొల్యూట్ చేస్తుండ్రు. ఇప్పుడు వీళ్ళందరూ ఒక పద్ధతి ఎంచుకున్నారా, చెప్పినట్టు వింటే సూపర్, లేకపోతే నీకు దయ్యం పట్టుకుంది, నీకేదో కర్మఫలం చేతి ఇట్లా అయింది, నీకు బ్యాడ్ కర్మ పట్టుకుంది, ఇట్లాంటి భయపెడతారు. ఇప్పుడు ధైర్యం ఉన్నవాడికి అంటే విషయంగా అర్థం చేసుకునేవాడు చెప్తాడు, పట్టుకుంటే వాడికి ఏది పట్టుకోదని తెలిసిపోయింది. కానీ కొందరు ఉంటారు, వాడు పాపం పిలిచేవాడు, అక్కడ చిక్కుడు చాలా మంది వీక్ మైండ్ ఉంటుంది, డబ్బు ఉంటుంది వాళ్ళ దగ్గర, వీళ్ళని పట్టుకుంటారు. వీక్ మైండ్ ఉంది వాడికి, కానీ డబ్బు ఉంది, జన్మత వచ్చేసింది. వాడికి ఏదో కల్లిబొల్లి కబుర్లు చెప్తారు, వాడు కొంత గుర్తింపు కోరుకుంటే ఆశ్రమంలో కొంత గుర్తింపుని ఇస్తారు. వీడు మహాయోగి అంటాడు, వీడు గత జన్మలో అది అంటాడు, పుట్టండా సప్పట్లు అంటాడు. వాడిని లిటరల్గా చెప్పొచ్చు కానీ వాడిని మోతి అని చేస్తారు. ఇప్పుడు చప్పట్లు కొట్టడానికి నెంబర్ అనమాట. నాకు ఏదైనా మంచి జరిగిందని చెప్పి టప్ప కొట్టించారు. వీడు పొంగిపోయి ఆంజనేయుడు డబ్బులు పడిపోతారు కిందకి. సో అట్లా ఆధ్యాత్మికతని ఫస్ట్ అర్థం చేసుకోండి. యు ఆర్ ట్రైంగ్ టు నో యువర్ మైండ్. అదే దానికి ఒక పేరు మెడిటేషన్. దానికి సహకరించేదాన్ని ఒక పద్ధతి. ఒకవేళ నీ మనసు నీకు తెలుసుకోలేవని తెలిసినప్పుడు అప్పుడు ట్రాన్సెండెంటల్ మెడిటేషన్. ట్రాన్సెండెంటల్ కూడా మెడిటేషన్ కూడా నీకు సాధ్యం కాదన్నప్పుడు అప్పుడు నువ్వు ఒక కర్మకాండలోకి ఒక దానిలోకి వస్తావు. అది కూడా సాధ్యం కాదన్నప్పుడు దీన్ని యోగా అండ్ ఫుడ్ రకరకాల విషయాల చేత మనసు నిలబెడతాం. కొందరికి వాడికి అర్థమైంది, చూశాడు, అర్థమైంది, లిబరేట్ అయిపోయింది, వదిలేశాడు అంతే. కొందరు ప్రయత్నం చేత, కొందరు అతి ప్రయత్నం చేత, కొందరు శరీరం, మనస్సు, రకరకాల క్రతువుల తోట, ఇట్లా పద్ధతులు ఉన్నాయి. బ్లైండ్గా ఫాలో అవ్వకండి ఎవరిని. బజ్జీలు అమ్ముకోవడానికి కూడా అర్హత లేని వాళ్ళంతా గురువులు అవుతున్నారు. ఏం చేద్దాం? వాళ్ళ ప్రూఫ్ ఏమిటి? అసలు ఈ గురువు శిష్యుడు ఇప్పుడు అని చెప్పుకోవడం కాదు ఇక్కడ. నీకు తెలుస్తుంది నువ్వెవరు. అసలు లై డిటెక్టర్ టెస్ట్ చేయిస్తే అన్ని తాలిత్రాలన్నీ బయటపడుతుంది. అసలు సద్గురు బయట చూసుకోవడం, సద్గురు మాత్రమే పిల్లలు, మరి ఇంకో పెట్టి పిలవదు. అవును, అయ్యో అన్ని చోట్ల ఇప్పుడు అంతే. ఇంకో చోట అదేంది, రీసెంట్గా ఒక పొలిటీషియన్ హఠాత్తుగా వాట్సాప్లో గ్రూప్లో వచ్చేసినాయి. ఒక పొలిటీషియన్ చెప్తున్నాడు, మాకు వచ్చేసిందని మెసేజ్, రేపటి నుంచి అంటే మా లీడర్ని జననాయక్ అని పిలవాలంట, తర్వాత 2 ఏళ్ల తర్వాత లోకనాయక్ అని పిలుస్తారు. అంటే వాళ్ళే టైటిల్స్ ఇచ్చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను రీసా, తర్వాత ఆచార్య రీసా, నెక్స్ట్ టైం వచ్చిన సద్గురు రీసా. బాలాజీ చెప్తున్నాడు సద్గురు రీసా అన్నారు, ఇప్పటి నుంచి మొత్తం మారిపోయింది. ఆ తర్వాత లోక నిర్మాత రీసా. ఇట్లా అన్నంత మాత్రమే అయిపోతున్నా. నేను కౌన్కిస్గా కొట్టంగానే నాకు అణువు తెలుసు. అసలు లిబరేషన్, అది విముక్తి చేయవలసింది బంధిస్తున్నారు. అదే నాకు అర్థం కాలేదు. వీళ్ళు బంధించకపోతే వాళ్ళకి ఇష్టం అండి, జనాల చేత పొగిడించుకోవాలి, ఇట్లా కుర్చీలో కూర్చొని ఇట్లా మాట్లాడాలి, అతను వస్తుంటే అందరు ఇట్లా కళ్ళు మూసుకుని ఉండాలి, ఇప్పుడు ఇట్లా వస్తుంటే చేయుక్తి ఇట్లా కన్నీళ్ళు, ఇవన్నీ చూశారు. ఈ దరిద్రం మైండ్ ట్రాప్ చేసింది వాళ్ళని. అసలు దే ఆర్ ఆల్సో బ్రెయిన్ వాష్. అంతవరకు ఎందుకండి, ఇంత జరిగిన తర్వాత కూడా నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి ఏడ్చి కూర్చుంది. దాన్ని ఏమనాలి? నేను వీళ్ళందరూ అలా గురుమాత మీరు అలా చేయకండి, మీరు బతకాలని చెప్పి వీళ్ళు ఎంతలు పెట్టుకున్నారు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చిన మళ్ళీ లోపల పోయారు. ఎమోషనల్. ఒక సాదాసిద్ధ గృహస్థికి వాళ్ళకి ఏమైనా తేడా ఉంది? వాడు ఒక దానికి ఏడ్చి, వీళ్ళు దానికి ఏడ్చి. ప్రభాస్ చాలు అంటే అట్లా డైలాగ్ పెట్టాలి లాస్ట్ వీడియోలో. సరే వాళ్ళు సావని. సో మీరు లిబరేట్ అయిపోయింది వాళ్ళ నుంచి. మీ పని ఏదో మేసి నిష్కామ కర్మ, అది తప్పుగా అర్థం చేసుకునేది కదా. హాయిగా పని చేయండి, ఏదో ఒక ఫలితం వస్తుంది, దాన్ని యాక్సెప్ట్ చేయండి. దాని అర్థం ఫలితం ఆశించకూడదని కదా. ఫలితం
అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను బాగా ఇప్పుడు 2009లోనే. అంటే జనాలు వద్దు, ఈ సంస్థలు వద్దు, రిజిస్ట్రేషన్స్ వద్దు, ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ వద్దు. ఇప్పుడు మనం కూడా బతకాలి కాబట్టి పెయింటింగ్ ఒక మాధ్యమంగా నేను సృష్టించుకున్నాను. లేకపోతే నాకెవడు ఫుడ్ పెడతాడు? కాస్త పెయింటింగ్ అమ్మితే, పుస్తకం అమ్మితే కొంత డబ్బు వస్తే నేను, మా అమ్మ, మైథిలి, బాలు, ఈయన ఉంటే ఈయన, 2 కుక్కలు ఉంటే 2 కుక్కలు, అన్ని బతకాలి. బేసిక్ ఫుడ్. వీఆర్ నాట్ సీకింగ్ లగ్జరీస్. ఇదే అల్టిమేట్ లగ్జరీ. నీ అమ్మాయి ఎవ్వడని గుర్తుపడతలేడు. ఇంతకంటే లగ్జరీ ఏమైనా ఉంటుంది? రెండోది గుర్తుపట్టిందా? అసలు లగ్జరీ అనే పదమే తప్పండి. లగ్జరీ అంటే హాయిగా జాంకాయ తిన్నా లోపల సహజంగా దిగాలి, అంతేగాని వీడు జబ్బులుండి మంచి పండు తెస్తే సుఖం ఏంటట? ఏమీ లేదు. సో ఉన్నది అనుభవించడం లగ్జరీ రా. నేను ఎంసీ జర్నలిజం చేసినప్పుడు ఒక థియరీ రాయాల్సి ఉంటుంది. అభివృద్ధి నిర్వచనం గురించి ఒక 35-40 పేజెస్ డాక్యుమెంట్ రాసిన తర్వాత పుస్తకంలో ఉన్న రకరకాల అభివృద్ధి నిర్వచనాలు అంతర్జాతీయంగా, అంటే ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ అండ్ ఫస్ట్ వరల్డ్ వార్ ఒక పారాడైమ్ షిఫ్ట్ ఎట్లా జరిగింది, ఒక పెద్ద కథ ఉంటుంది. దాంట్లో రకరకాల మ్యాప్లు, ట్రయాంగిల్స్, ఆ తర్వాత ఎట్లా ప్రపంచం అభివృద్ధిని నిర్వచించింది, ప్రైవేటీకరణ ఏమిటి, గ్లోబలైజేషన్ ఏమిటి, ఇట్లా రకరకాల అభివృద్ధి నిర్వచనాలు ఇచ్చిన తర్వాత నేను ఒక అండర్లైన్ కొట్టి ఇదంతా పుస్తకాల్లో ఉన్నది, మార్కుల కోసం రాసింది. నేను కూడా ఒక వ్యక్తిగా నాకు ఒక అవగాహన ఉంది. ఓన్లీ ఎక్స్పర్ట్స్ చెప్పింది నమ్మాలని లేదు. ఇప్పుడు ఎవరైతే దిద్దుతారో నా స్టేట్మెంట్ కన్సిడర్ చేయండి కానీ కోప్పడకండి. అంటే పుస్తకాల్లో ఉన్నది కాదు. అభివృద్ధి అంటే డబ్బు ఉండడము, కారు ఉండడము, పరపతి ఉండడము, అధికారం ఉండడము, హోదా ఉండడము కాదు. ఏది ఉంటే అది సంపూర్ణంగా అనుభవించే సామర్థ్యం అభివృద్ధి. అట్లా నేను సంపూర్ణ అభివృద్ధి చెంది ఈ మాట రాస్తున్నాను. ఎవరైతే దిద్దారో ఆ ప్రొఫెసర్ నాకు ఫోన్ చేశాడు. ఎవరయ్యా నువ్వు, భలే ఉంది స్టేట్మెంట్, ఇదే చెప్పిన కౌంటర్స్గా కొట్టంగానే చూడదు అంటే అది వేరే టాపిక్. సో బీ కేర్ఫుల్. ఓషో యూస్ టు సే బివేర్ ఆఫ్ దీస్ పీపుల్. రెండోది అది చెడిపోయింది. అంటే టూ మచ్ ఎక్సెస్ ఆఫ్ మనీ, ఈ ఎక్స్ట్రావగాంజా, ఈ పెద్ద పెద్ద ఆశ్రమాలు, విగ్రహాలు చూసిన తర్వాత చాలా మందికి ఆ దుగ్ధ పట్టుకుంది లోపల. దే డోంట్ వాంట్ టు బి, 2 minutes, దే డోంట్ వాంట్ టు బి నార్మల్. అది మాత్రం క్లియర్. సో ఇప్పుడు వాళ్ళ మీద మనకేం కోపం లేదు. వాళ్ళ ఎవరి మీద నాకేం కోపం లేదండి. మిషన్ అహం బ్రహ్మాస్మి రిజిస్ట్రేషన్ చేసింది, నా ఇంట్రడ్యూస్ చేసింది నేనే, దానికి మెయిన్ విట్నెస్ నేనే. ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అంటే అతను తెలుసారా? వాళ్ళు నేనే బ్రహ్మాన్ని, లేదా నేనే సత్యాన్ని, నేనే దైవాన్ని, అది ఎట్లా అనుకుంటే అట్లా. రెండో తత్వమసి ఉంది, అంటే నీవే నేనని. అంటే ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్న తర్వాత, నీవే దైవం అని తెలుసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ మిగిలింది ఏమిటి? అసలు నేను అనుకున్నాం కదా, అక్కడితో అయిపోయింది. అంటే నీ మనస్సు యొక్క చిక్కుముడి వీడిపోయింది అంతే. నేనే దైవం అంటే నువ్వు ఒక్కడివి దేవుడు, మిగతా వాళ్ళంతా నీ బానిసలుగా. దాని రియల్ అర్థం ఏంది అంటే, నేనే దైవం అని తెలుసుకుంటే ఈ సమస్త చరాచర ప్రాణకోటి, ఈ బ్రహ్మాండాలన్నీ దైవంలో భాగం కనుక వీళ్ళందరూ నాలో భాగం, మేమంతా కలిపి ఒక్కటి అని తెలుసుకోవడం ఒక జ్ఞానం మాత్రంగా, కేవల జ్ఞానం మాత్రంగా, అంతే తప్ప ఇది ప్రచారం చేసి భావన అంతే. రమణ మహర్షి చెప్తాడు కదా, నువ్వు అనుకుంటున్న పుస్తకాల ద్వారా తెలిసిన జ్ఞానము, అది తెలియదని అనుకున్న అజ్ఞానం, ఈ రెండూ తప్పే. ఈ అజ్ఞానాలకు అతీతంగా కేవల జ్ఞానం మాత్రం ఒకటి ఉంది, అనుభవ జ్ఞానం. అది నీకు తెలుస్తుంది. యూ డోంట్ ఎక్స్ప్రెస్ ఇట్. సరే, ఎవరు సావు వాళ్ళు సావని ఇంకా పెద్ద ఆశ్రమం కట్టుకొని, లేకపోతే పెద్ద నేను ఇప్పుడు హాస్టల్ మాస్టర్స్ వేర్ ఎవర్ యు ఆర్, ఇక్కడ కడతాల దిక్కు ఒకటి ఉంది, కోయంబత్తూరు దిక్కు ఒకటి ఉంది, బెంగళూరులో ఒకటి ఉంది. వీళ్ళందరికీ కోటేశ్వరులను పరిచయం చేయండి, కామన్ మ్యాన్ వదిలేయమని వాళ్ళకు ఒక సంకేతం పంపండి. ఆల్రెడీ కామన్ మ్యాన్కి బోల్డెన్ సమస్యలు ఉన్నాయి. వీళ్ళకి ఉపాధి కల్పించండి, ధ్యానం వద్దు, ఉపాధి కల్పించండి. ఫస్ట్ బ్రెడ్ అండ్ బటర్ ఇవ్వండి, మా సావ కొడతారు మీరు. సో ముఖ్యంగా వీళ్ళకు కూడా ప్రపంచంలోని హాస్టల్ ట్రావెల్స్ అందరూ సహాయం చేసి, కోటేశ్వర్లో ఎవరైతే ఒక 300 పరిచయం చేస్తే వాళ్ళ ఉన్నత లక్ష్యాలు పూర్తయిపోతే, ఇంకోటి ఎవరిని మా గడప కూడా దొక్కనేయకుండా చూడండి. అసలు మాకు సాదాసీదా జీవితం బాగుంది. ఇట్లా వాళ్ళు మనం ఇంత చిన్న మట్టిలో ఇంత గుంతలు తీసి ఇట్లా పాలకూర విత్తనాలు వేసుకొని, కొత్తిమీర వేసుకొని, అటు కొన్ని వంకాయ చెట్లు, టమాటా చెట్లు వేసుకొని, అక్కడే రాళ్ళు పెట్టి, పొయ్యి పెట్టి ఇంత వంట చేసుకొని తిందాం రా వాళ్ళు. వీళ్ళ ఆధ్యాత్మిక అందరికీ ఒక దండం. అది కాదు స్పిరిచువల్. నేను నీకు చిన్న విషయం చెప్తాను. జయ కృష్ణమూర్తి గురించి నేను ఎవరో మెసేజ్ పెట్టారు, లాస్ట్ మాట. అదంతా మీరు ఒక మాట చెప్తాను, ముగిద్దాం. కృష్ణమూర్తి న్యూయార్క్లో ఉన్నప్పుడు కృష్ణమూర్తిని బాగా ఫాలో అయ్యి ఒక వ్యక్తి వెళ్తున్నాడు.
కృష్ణమూర్తి సాక్స్ కోసం అని వెతుకులాడుతున్నాడు. 2 hours 3 hours 4 hours సాక్స్ దొరకట్లేదు, వెతుకులాడుతున్నాడు. అసలు ఒక సాక్స్ కోసం ఇంత వెంపర్లాడే మనిషి వీడేం గురువు అని వదిలేసిపోయాడు. అంటే అపార్థం చేసుకున్నాడు, అట్లా అపార్థం చేసుకుంటాడు. జీవితం అర్థమైన వాడికి నీవెంతో సాక్స్ అంతే, తేడా ఏముండదు. ఏది అవసరమో దాని గురించి ట్రై చేస్తున్నాడు, బెస్ట్ కోసం అంతే, తప్పే ఉంటుంది. కానీ వేరే వాళ్ళది లాగేసుకున్నాడు. అయితే డొనేషన్ కల్చరే పోవాలని నేను కోరుకుంటున్నాను. అసలు డొనేషన్ కల్చరే వెళ్ళిపోవాలి. అసలు అదే నాశనం చేసింది, భ్రష్టు పట్టించింది. ఇప్పుడు ఒక అన్నదానం సత్రం పెడుతున్నాం, దానికి డొనేషన్ అవసరం. ఆధ్యాత్మికతకి అన్నదానం లింక్ పెట్టారు, ఆధ్యాత్మికతకి సేవ లింక్ పెట్టారు. ఇది లోపాయకారి ఒప్పందం. ఇంకొకటి అసలు చెప్పండి, అన్నదానం చేస్తే నీకు పుణ్యం పెరిగిపోతే నీకు ఏదైనా ఇబ్బంది వచ్చినట్టు అడ్డు పడిపోతే ఏమన్నా అన్నదానం అందుకు చేయాలి. అసలు ప్రతిదాన్ని నువ్వు సిద్ధాంతీకరించవచ్చులే, అది ఏదైనా. ఇప్పుడు నేను చెప్తా చూడు బాలు, ఇది పెన్ను ఉంటుంది, ఒక గొప్ప రైటర్ పెన్, ఇది బ్యాట్ అనుకో, టెండూల్కర్ వాడిన బ్యాట్ నమ్మకం దొరుకుతుంది. చూసినావా? బ్యాట్ జ్ఞాని బ్యాట్ ఉంది, బ్యాట్గా చూస్తాడు అంతే. టెండూల్కర్ వాడిన బ్యాట్ కాదు, లేకపోతే కామన్ మ్యాన్ బ్యాట్ కాదు, చెక్క ముక్క. దానితో ఒక పని ఉంది, అవసరమైతే బట్ట ఉతుకోవచ్చు. ఎప్పుడైతే టెండూల్కర్ వాడిన బ్యాట్ ఉంది, దాని సంతకం పెట్టి ఒక అద్దం ఫ్రేమ్ చేసినావో, బ్యాట్ దాని అందం కోల్పోయింది, దాని యొక్క ప్రవృత్తిని కోల్పోయింది. ఇప్పుడు అన్నదానం కూడా దాని అసలు అన్నదానం అన్కండిషనల్ గా చేయాలి, అది కండిషనల్ గా చేస్తున్నారు. అసలు అన్నదానం ఏంది, అందరు తింటారు అంతే. ఇప్పుడు ఎవడో ఆ దానం అంటే దానం చేసేవాడు ఉన్నాడు, దానం తీసి దానం మనవాడు చేయడానికి అవకాశం ఉందో చేస్తున్నాం అంతే. అన్నదానం అనేది తప్పు, అన్న ప్రసాదం, అన్న ప్రసాద వితరణ అది కూడా తప్పే. అక్కడ ఏం పెట్టాలంటే అన్నము తినండి అని రాయాలి. ఎవడు దానం చేస్తలేడు, ఎవడు దానం చేయించుకుంటలేడు, ఎవడు దాత లేడు, ఎవడు శ్రోత లేడు. జస్ట్ అందరికి ఆకలి ఉంది, ఆకలిని అడ్రస్ చేయండి. దాంతోపాటు అంట్లు గడిగాడు మేము చేస్తున్నాం. అది అవకాశం ఉన్నాడు, ఎవరికి అవకాశం ఉంది అది చేస్తాడు. సో చివరిగా ఒక కంక్లూడింగ్ స్టేట్మెంట్స్, మీ నిష్కర్ష ఏమిటి అసలు, అంటే ఏం నిర్ణయానికి వచ్చారు? వీళ్ళు ఇప్పటికైనా ఆ మాయలోంచి భయపడి మిగతా వాళ్ళందరూ మాయ లేకుండా చేయాలి అంతే. అందరూ బాగుండాలి, అది పద్ధతి ఇప్పటికైనా మార్చుకోవాలి. కుటుంబాలు ఎడదీసే పద్ధతి ఇప్పటికైనా మార్చుకోవాలి. ఇప్పుడు సత్యనారాయణ గారు నా టాక్స్ విని తను అర్థం చేసుకున్నాడు తప్ప మా మధ్యన డబ్బు లావాదేవీలు కానీ అంటే ఆ చర్చలు కానీ జీవితకాలం ఉండవు. ఎందుకంటే అవసరం లేదు మాకు. నేను రేసా గారని పిలుస్తాను అంతే. ఇప్పుడు ఆ ఉంటేనే ఏదో వచ్చి మాట్లాడడానికి కూడా అవుతుంది. అంత కామన్ మ్యాన్, యూ షుడ్ నెవర్ ఫర్గెట్ యువర్ ఆర్డినరీ ఎంటిటీ. మీకున్నది మీకుంటుంది, నాకున్నది నాకుంటుంది, అంతేగాని దాన్ని వేరియేషన్ చేసేస్తున్నారు. చిన్న మోసం అనేది బయలుదేరింది, ఇది కొనసాగుతుందిలేండి. ఇప్పటి నుంచి కాదు, రెవరెండ్ జిమ్ జోన్స్ నుంచి ఇప్పటికి ఇట్లాంటి కాన్సెప్ట్ల వరకు బోల్డ్ అంతమంది ధర్మగురువులు వచ్చారు, దాన్ని మిస్యూజ్ చేశారు, మనీ ఎర్న్ చేశారు, ట్రాప్ చేశారు. తెలుసో తెలియకు వాళ్ళు ట్రాప్ అయిపోయారు. ఈయన సాధించింది కూడా లేదండి, ఏముండదు, సాధించింది అసలేమి లేదు. ఒక ఇమాజినేషన్ నెట్టేస్తారు. వీళ్ళు ఊహా ప్రపంచంలో బతుకుతున్నారు, ఇప్పటికీ బతుకుతున్నారు. మరి వీళ్ళకి అన్ని మాస్టర్ మీకు తెలియాలంటే మరి ఇంత గొడవ అవుతుంది, ముందుగా తెలిసి నా దగ్గరకు అయితే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా. ఇప్పుడు నేనే దైవం అనుకున్నట్టు బాలాజీ, నేను కూడా మెడిటేషన్ ఇద్దాం అనుకుంటున్నా. నేనే ఎలాన్ మాస్క్ అట్లా కళ్ళు తెరిస్తే డబ్బులు వస్తాయా? అంతకంటే అబద్ధం ఇంకోట్లేదు. సరే, జై గురుమాత.